ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇళ్ల మీద కుప్పకూలిపోయిన భారీ విమానం పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ మధ్య కాలంలో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రాజధాని వాషింగ్టన్ డీసీలో గల రొనాల్డ్ రేగన్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై ఓ ఫ్లైట్ ఆ దేశ సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ని గాల్లోనే ఢీకొట్టింది. రొనాల్డ్ రేగన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో ల్యాండ్ అవుతున్న హెలికాప్టర్ని ఢీకొట్టింది పాసింజర్ ఫ్లైట్. ఢీకొట్టిన వెంటనే రెండు గాల్లోనే ముక్కలైపోయాయి. పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయాయి. నిప్పులు చిమ్ముతూ కుప్పకూలిపోయాయి. విమానం శకలాలు ఎక్కడికెక్కడ ఎగిరిపట్టాయి. పోటోమాక్ రివర్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలో దిగినప్పటికీ నాటి ఘటనలో 30 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఆ దిగ్భ్రాంతి ఘటన నుంచి చేరుకోకముందే మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియాలోని ఓ జెట్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో కూడా 6 మంది దుర్మరణం పాలయ్యారు. లియర్ జెట్ 55కి చెందిన మెడికల్ ట్రాన్స్పోర్ట్ విమానం అది. నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని సెకండ్లలోనే ప్రమాదానికి గురైంది. అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇప్పుడు అలాంటి ఉదాంతమే శాన్ డియాగోలోని ఓ ప్రైవేటు తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇది అయితే కనుక టియర్రా శాంటా ఏరియాలోని జనావాసాలు అంటే ఇళ్ల మీద కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న వారందరూ కూడా మరణించినట్లుగా శాన్ డియాగో ఫైర్ సర్వీస్ వెల్లడించింది. ఈ తెల్లవారుజామున 3:45 సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని చెప్తున్నారు. ఈ ఫ్లైట్ అయితే కనుక ఇళ్లపై జనావాసాలపై కుప్పకూలిపోయింది. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు శాన్ డియాగోలోని పోలీస్ అండ్ ఫైర్ సర్వీస్ వెల్లడించింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న సమయంలోనే ఈ ఫ్లైట్లో 6 నుంచి 8 మంది ఉన్నట్లయితే చెప్తున్నారు. వారందరూ కూడా మరణించి ఉండవచ్చని అయితే భావిస్తున్నారు. ఈ దుర్ఘటన ఫలితంగా కొన్ని నివాసాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పార్క్ చేసి ఉంచిన కార్లు మంటల బారిన పడ్డాయి. ఈ ఘటనలో 10కి పైగా నివాసాలు దగ్ధమైనట్లు శాన్ డియాగో పోలీసులు అయితే వెల్లడించారు.